శ్రీమాత్రే నమ. బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. తైత్తరీయోపనిషత్తులో అన్నం యొక్క ప్రాధాన్యత తెలిపారు. భృగువు తన తండ్రి అయిన వర్ణుని దగ్గరికి వెళ్ళి తనకు బ్రహ్మ గురించి ఉపదేశించమన్నాడట. ఆయన దేని నుంచి ప్రాణులు పుడుతున్నాయో, దేనివల్ల జీవిస్తున్నాయో, చనిపోతున్నాయో, అనంతరము ఎందులో కలిసిపోతున్నాయో అదే బ్రహ్మ అని తెలియజేశాడట. మరి దాన్ని తెలుసుకోవడానికి తపస్సే ఉత్తమమైన మార్గం అని తెలుపగా తపస్సు చేశాడు. ఫలితంగా అన్నమే పరబ్రహ్మం అని తెలిసింది. కానీ ఆ జ్ఞానము తృప్తినివ్వక మళ్ళీ వర్ణుణ్ణి ప్రాధేయపడగా తపస్సే బ్రహ్మమని తెలుసుకొని రెండవసారి బ్రహ్మని, మూడవసారి మనస్సే బ్రహ్మని, నాలుగవసారి విజ్ఞానమని, ఐదవసారి ఆనందమే బ్రహ్మ అని తెలుసుకున్నాడు. మానవుని అస్తిత్వము ఒకదానికంటే ఒకటి ఉన్నతమైనది. భృగువు తపస్సు ఫలితంగా 5 కోశాలలో ఉంటుందని చెప్పబడింది. మొట్టమొదటిది అన్నమయ కోశమని. ఇది భౌతికపరమైన అన్నము నుంచే అన్ని జీవులు జీవిస్తున్నాయి, పుడుతున్నాయి. ఇది భౌతిక శరీరం. దీనిలో ప్రాణమయ కోశం, అందులో మనోమయ కోశం, ఆలోచన మనస్సు ద్వారానే కలుగుతుందని తెలియజేశారు. ఇందులో విజ్ఞానమయ కోశము బుద్ధికి, దీనిలో అన్నింటికంటే అతీతమైనది ఆనందమయ కోశం. ఇదే బ్రహ్మానంద స్థితికి నిలవు అని తెలియజేశారు. భృగువుకు తండ్రిగారైనటువంటి వర్ణుడు అన్నమే పరబ్రహ్మమని తెలియజేశారు. ఉపనిషత్తులో ఉన్న సారము తెలిసినటువంటి వారందరూ మనము చిన్నగున్న రోజులలో బుడిబుడి నడకలతో పాఠశాలకు వెళ్లే రోజులలో మధ్యాహ్నము ఉప్మా పెట్టేవారు. పిల్లలందరూ వరుసలో కూర్చొని, ఉపాధ్యాయులు కూడా కూర్చొని ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మహావిద్వశావహై ఓం శాంతి 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 పాడి కళ్ళకద్దుకొని భోజనం చేసేవారు. అన్నమే పరబ్రహ్మ స్వరూపం అన్న విషయాన్ని తెలిసినటువంటి పెద్దలు తినే ముందు శ్లోకాన్ని ఆలాపించేవారు. కానీ ఈనాడు పరిస్థితులు మారిపోయాయి. పంచభూతాలైన పృథ్వీ, వాయువు, ఆకాశము, జలము, అండజాలు, యోనిజాలు, స్వేదజాలు, వృక్షాలు, గుర్రాలు, ఆవులు, మానవులు, ఏనుగులు, ఇంకా శ్వాసించే జంగమాలు, విహంగాలు, స్థావరాలు ఇవన్నీ ప్రజ్ఞానంలోనే ఉన్నాయి. లోకాన్ని శాసించే ప్రజ్ఞానం, జగత్తుకు ఆధారం ప్రజ్ఞానం. ప్రజ్ఞానమే బ్రహ్మ. ఈ ఆత్మను తెలుసుకున్నవాడు ప్రపంచానికి అతీతుడై స్వర్గలోకంలో అన్ని కోరికలు తీరినవాడై అమృతత్వం పొందుతాడు. ప్రజ్ఞానమే బ్రహ్మ అనేది ఉపనిషత్తుల సారాంశం. అన్నాన్ని గౌరవిద్దాం. ఉపనిషత్తులో అన్నం గురించి చెబుతూ అన్నాన్ని నిందించరాదు, అన్నాన్ని పారవేయరాదు, అన్నాన్ని వృద్ధి చేయాలి అంటూ అన్నప్రాశస్తాన్ని ఈ ఉపనిషత్తు బహువిధాలుగా ప్రస్తుతించింది. అన్నాన్ని వృధా చేయకండి. ఆర్భాటాలతో జరుగుతున్నటువంటి వేడుకలలో వండినటువంటి దాంట్లో 20% వృధా అయిపోతుందని నిపుణులు తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు.